టీ20 ప్రపంచ కప్ లో విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ టీ20కు ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా గెలుపు ఖాయమైన వెంటనే కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించగా గంట వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. గెలిచిన తర్వాత కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది తన చివరి టీ20 ప్రపంచ కప్ అని చెప్పాడు. ఈ ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నా అది ఓపెన్ సీక్రెట్ అనుకున్నట్టే గెలిచాం. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడినని చెప్పాడు. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే వెనక్కి తగ్గుతున్నా అని అన్నాడు. ఐసీసీ టోర్నమెంట్ ను గెలవడం కోసమే తాము టీంలో వేచి ఉన్నామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ వరల్డ్ కప్ విజయంలో రోహిత్ కెప్టెన్సీ ప్రధాన కారణమన్నాడు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని, ఇది అద్భుతమైన రోజని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ రెండింటినీ సాధించిన అతి తక్కువ మంది ఇండియన్ క్రికెటర్ల జాబితాలో కోహ్లీ ఒకడు. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు టీంలో ఉండడమే కాకుండా గెలుపులో కూడా కీలకంగా వ్యవహరించాడు. 2010లో జింబాబ్వేపై టీ20తో ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ మొత్తం 125 టీ20లో ఆడాడు. 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు సాధించాడు. రిటైర్మెంట్ ప్రకటనకు ఇంతకు మించి గొప్ప సందర్భం ఉండదని రోహిత్ శర్మ అన్నారు. ఈ ట్రోఫీ ఖచ్చితంగా అనుకున్నట్టే జరిగింది. ఈ సందర్భం సంతోషంతో మాటలు రావడం లేదన్నాడు రోహిత్. ఈ క్షణం కోసమే జీవితంలో ఎంతో ఎదురు చూశా అని, మరెంతో నిరాశకు గురయ్యా అని చెప్పాడు. కానీ ఆ చీకటి క్షణాలను చెరిపేసి ఇప్పుడు వెలుగులోకి వచ్చా అని, ఇక అంతర్జాతీయ టీ20 నుంచి తప్పుకుంటున్నానని రోహిత్ తెలిపాడు. టీ20 క్రికెట్లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఒకేసారి అంతర్జాతీయ టీ20కు గుడ్ బై చెప్పడం నిజంగానే టీమిండియా ఫ్యాన్స్ కు ఓ వెలితే అని చెప్పాలి. వీరిద్దరిలో ఒకరు కూడా లేకుండా మ్యాచ్లు చూడడం అభిమానులు కొంతకాలం నిజమా కళ అనిపిస్తోంది. కానీ ప్రతి దానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుందని నిజాన్ని క్రికెట్ ప్రియులు గ్రహించాలి.